హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డీమన్ స్లేయర్ సిరీస్ని అయితే కంటిన్యూ చేద్దాము. సో ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి అది చెక్అవుట్ చేసి ఇటు వచ్చేసేయండి. ఈ వీడియోలో మనకి ఈనోస్కే బ్యాక్ స్టోరీ అండ్ తన మదర్ని అయితే చూపిస్తారు. అంతేకాకుండా డోమాకి ఈనోస్కేకి ఉన్న వన్ అండ్ ఓన్లీ కనెక్షన్ అయితే మనకి ఈ వీడియోలో తెలుస్తుంది. ఇట్లాంటి స్టఫ్ అయితే ఈ వీడియోలో చాలా ఉంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ప్రీవియస్ వీడియోలో డోమా అయితే ఈనోస్కే మాస్క్ అయితే తీసుకొని ఈనోస్కేని చూసి నేను నిన్ను ఎక్కడో చూసినట్టుంది అంటాడు కదా. సో అక్కడ నుంచి అయితే మనకి ఈ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఇంతకు ముందు ఎక్కడో కలిసినట్టుందని చెప్పి డోమా అంటాడు. ఆ డోమా వేసిన డైలాగ్ కి ఈనోస్కే, నేను నిన్ను అసలు నా లైఫ్ లోనే కలవలేదు, ఆయన నీ డర్టీ హ్యాండ్స్ నా ఫ్యాంగ్ ని పట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అరిస్తే కాదు కాదు, నా మెమరీ ఎప్పుడు తప్పు చెప్పదు, నేను కన్ఫర్మ్ గా ఎక్కడో చూశానని చెప్పి డోమా అంటాడు. దానికి ఈనోస్కే, నేను చెప్తున్నా కదా నిన్న లైఫ్ లో ఎప్పుడు చూడలేదని చెప్పి గట్టిగా అరుస్తాడు. నేను ఇందాక కలిసింది షినోబుని, షినోబుతో కూడా నాకు బిఫోర్ ఎక్కడో కలిసినట్టే అనిపించింది. సో తను నెక్స్ట్ టైం కలిసినప్పుడైతే అనుకుంటాను. అంతేకాకుండా నిన్ను కూడా నేను కన్ఫామ్ గా అయితే ఎప్పుడో కలిశాను, మనం ఒకసారి మీట్ అయ్యాం బిఫోర్ ఇప్పుడు కాకుండా అని చెప్పి డోమా అయితే కన్ఫర్మ్ అది చెప్తా ఉంటాడు. నా మెమరీ పవర్ చాలా బాగుంటుంది, నేను టైం తో సహా కరెక్ట్ గా గుర్తుపెట్టుకోగలను మనుషుల్ని అని చెప్పి తన ఫ్యాంగ్స్ తీసి నోట్లో పెట్టుకొని తన ఫింగర్ ని అయితే డైరెక్ట్ బ్రెయిన్ లో గుచ్చేసి స్క్రూ తిప్పినట్టు తిప్పుతూ తన మెమరీస్ ని అయితే రికాల్ చేసుకుంటాడు. అది చూసి వీళ్ళిద్దరు అయితే స్టన్ అయిపోతారు. ఈనోస్కి అయితే ఇంకా కోపం అయిపోతాడు. ఫింగర్ ని అయితే స్క్రూ లాగా బ్రెయిన్ లో పెట్టి తిప్పుతూ హా ఐ గాట్ హర్ అని చెప్పి అంటాడు. అని కరెక్ట్ గా 15 years బ్యాక్ నేను మీట్ అయ్యాను అని తర్వాత స్లోగా మనకి బ్యాక్ స్టోరీ లోపలికి అయితే ఎంటర్ అవుతాము. ఈ బ్యాక్ స్టోరీ అంతా మనకి డోమా చెప్తా ఉంటాడు. ఒక ఉమెన్ ఉండేది, తనకి అప్రాక్సిమేట్లీ 17 to 18 years ఉండేవి. తను మ్యారీ అయ్యి ఒక బేబీతో అయితే వచ్చింది. తనకి వాళ్ళ ఇంట్లో తన హస్బెండ్ అయితే తన్ని చాలా దారుణంగా కొట్టేవాడు. అండ్ అంతేకాకుండా వాళ్ళ అత్తగారు కూడా చాలా దారుణమైన బుల్లింగ్ అయితే చేసేది. తిను అదంతా తట్టుకోలేక తన బేబీని అయితే పట్టుకొని వాళ్ళ నుంచి పారిపోయి వచ్చేసింది. తనకైతే పేరెంట్స్ ఎవరు లేరు, సిబ్లింగ్స్ కూడా లేరు, తను వెళ్ళడానికి అసలు ప్లేసే లేదు. సో నేను నా ఎటర్నల్ ప్యారడైజ్ కల్ట్ అయితే తీసుకొని తన్ని చూసుకుంటూ ఉన్నారు. సో నేను తన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు తన ఫేస్ అంతా ఫుల్ గా వాసిపోయి నిన్ను పట్టుకొని ఉంది. అండ్ తర్వాత అట్లా చూస్తూ ఉంటే తనకి కళ్ళు కూడా పార్షియల్ గా బ్లైండ్ అయిపోయినాయి వాళ్ళ హస్బెండ్ కొట్టిన దెబ్బలకి. అండ్ నేను ఒక్కసారి తన్ని టచ్ చేసి మొత్తం నార్మల్ అయిపోయిన తర్వాత తన్ని చూడగానే తను చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నా ఎంటైర్ లైఫ్ లో చూసిన ది మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ తను. అంత మంచి ఇంప్రెషన్ అయితే నా మీద వదిలేసింది తను, అంత బాగుంది. సో నేను నిన్ను చూసింది ఎక్కడో కాదు, అక్కడే. సో తన పిల్లోడు నువ్వే అనమాట. అండ్ మీ ఇద్దరిది సేమ్ ఐస్ అండ్ సేమ్ ఫేస్ అయితే ఉంది మీ ఇద్దరికి. సో తన పేరు కొటోహా, మీ మదరే తను అని చెప్పి చెప్తాడు. చెప్తే దానికి ఈనోస్కే, నాకు అసలు మదరే లేదు, నన్ను బోర్స్ పెంచినయి, అంటే బోర్స్ అంటే పందులు అనమాట, అడవి పందులు, వాటిని బోర్స్ అంటారు. సో నన్ను అడవి పందులు పెంచినయి, నాకు అసలు మదరే లేదని చెప్పి గట్టిగా అరుస్తాడు ఈనోస్కి అట్లా అరిచేసరికి, నువ్వు పిచ్చోళ్ళ మాట్లాడబాక, నువ్వు ఇప్పుడు బోర్కి పుట్టా అంటావా ఏంటి, నువ్వు ఒక హ్యూమన్వి, సో నీకు కన్ఫామ్ గా నీ మదరు ఒక హ్యూమనే అయ్యి ఉంటదని చెప్పి డోమా అయితే ఒక సర్కాస్టిక్ వేలో అంటాడు. దానికి ఈనోస్కి ఫుల్ కోపం వచ్చేసి, జిప్ ఇట్ ఆల్రెడీ యూ స్టూపిడ్ పీస్ ఆఫ్ ట్రాష్ అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ నా మాస్క్ నాకు ఇచ్చా అని చెప్పి ఈనోస్కి అయితే అటాక్ చేయడానికి వెళ్తాడు. బీస్ట్ బ్రీతింగ్ 6th form అని చెప్పి అటాక్ చేసే లోపలే ఈనోస్కి డోమా తన ఫ్యాంగ్స్ అయితే ఒక క్రాస్ మార్క్ లో అటాక్ చేస్తాడు తన చెస్ట్ మీద. అండ్ దానికి ఎగిరి వాటర్ లో అయితే పడిపోతాడు ఈనోస్కే. అండ్ అట్లా పడిపోయిన ఈనోస్కి బ్యాకప్ ఇవ్వడానికి కనోవా అయితే తన పక్కకు వచ్చి నుంచుంటుంది. అండ్ అట్లా ఈనోస్కే వాటర్ లో ఉండి చూస్తూ ఉన్నప్పుడు డోమా అయితే ఇందాక ఆపిన స్టోరీని కంటిన్యూ చేస్తాడు. తను చాలా బ్యూటిఫుల్ గా ఉంది, తనే నీ మదర్, కానీ నాకు తనని తినాలన్న ఇంటెన్షన్ అయితే అసలు లేదు. అంత బ్యూటిఫుల్ ఉమెన్ ని తినడం కన్నా నీ పక్కన పెట్టుకొని చూసుకుంటూ ఉండే ఫీలే చాలా బాగుంటుందని చెప్పి డోమా అంటాడు. అట్లా అని కంటిన్యూ చేస్తాడు. నీ మదరు చాలా బ్యూటిఫుల్ ఉమెనే కాదు, తను చాలా మంచి సింగర్ కూడా అని చెప్పి చెప్తాడు. చెప్పి తను నీ కోసం ఎప్పుడు ఒక సాంగ్ ని అయితే పాడుతూ ఉండేది. ఆ సాంగ్ పేరు కూడా నాకు గుర్తుంది. ఆ సాంగ్ పేరు ఏంటంటే పింకీ ప్రామిస్ అని చెప్పి చెప్తాడు. చెప్పి ఆ పింకీ ప్రామిస్ సాంగ్ ని నిన్ను పట్టుకొని పాడుతూ క్యాసెల్ అంతా తిరిగేది. ఒకానొక టైంకి అది ఏమైపోయిందంటే టనుకి విలేజ్ సాంగ్ అయిపోయింది. మీ మమ్మీ పాడే పాట అంత మంచిగా పాడేస్తాను. మీ మమ్మీ కొటోహా చాలా షార్ప్, స్టూపిడ్ గా ఉండుంటే బాగుండేది అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే స్టూపిడ్ గా ఉండుంటే నాతో పాటు తను చనిపోయేదాకా అట్లాగే పక్కన చూసుకుంటూ ఉంచుకునేవాడిని.
మీ మమ్మీ షార్ప్‌గా ఉండడం వల్ల నా వర్షిపర్స్‌ని నేను తినేసేటప్పుడు తను చూసేసింది. చూసేసి లై లై యూ హావ్ టెల్డ్ ఆల్ లైస్ అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ బయటికైతే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ అట్లా అడవిలోకైతే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతది. వెళ్ళిపోతూ ఐయామ్ సారీ ఇనోస్కే, ఐయామ్ సారీ యువర్ మమ్మీ సో స్టూపిడ్ అని చెప్పి తను బ్లేమ్ చేసుకుంటూ ఉంటది. నేను చేసే ప్రతి థింగ్ ఎప్పుడు రాంగ్ గానే ఉంటది. నేను నీకు ఒక్కటి కూడా మంచిగా చేయలేకపోయానని చెప్పి చాలా బాధపడుతూ ఇనోస్కేకైతే కంటిన్యూగా సారీ, సారీ, సారీ అని చెప్తానే ఉంటుంది. అండ్ అట్లా చెప్పుకుంటూ పరిగెడుతూ వెళ్ళేసరికి ఒక డెడ్ ఎండ్ కైతే వెళ్ళిపోతుంది. ఒక పెద్ద క్లిఫ్ మీదకైతే వెళ్తుంది. వెళ్ళి అటు ఇటు చూసి ఇనోస్కే నేను నిన్ను చాలా లవ్ చేస్తాను. నేను నిన్ను ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాను అన్న బాధ నాకు చాలా ఉంది. ఐయామ్ సో సారీ, సారీ అని చెప్పి ఆ క్లిఫ్ మీద నుంచి అయితే ఇనోస్కేని వాటర్ లోకి అయితే ఇసిరేస్తుంది. అండ్ ఇనోస్కే గాల్లో ఉండి అట్లా కిందకి వెళ్తున్న టైంలోనే డోమా స్లోగా వెనక నుంచి వచ్చి వాళ్ళ మదర్ ని అయితే చంపేసి ఆ క్లిఫ్ మీద నుంచి అయితే కిందకు చూస్తాడు. చూసి ఇనోస్కేతో అంటాడు, నీ మదరే నీ చావుకు కారణం అని తెలిస్తే ఎంత బాధగా ఉంటుంది, చాలా సాడ్ అని చెప్పి అంటాడు. అట్లా అన్న వెంటనే బేబీగా ఉన్న ఇనోస్కే వాటర్ లో పడి వాటర్ లో అట్లా మునిగిపోతూ ఉంటాడు. అండ్ అక్కడ నుంచి అయితే స్నాప్ అయ్యి ఇనోస్కే ప్రెసెంట్ టైం లోకి వచ్చేస్తాడు. అండ్ అక్కడ చూస్తే ఇనోస్కే ఫుల్ ఫ్యూరియస్ గా అయితే ఉంటాడు. షీ గాట్ కిల్డ్ మై మదర్ అని చెప్పి ఒక్క టర్నింగ్ లుక్ అయితే ఇస్తూ ఉంటాడు. నాకు మీ మదర్ అంటే చాలా అడ్మైరేషన్ ఉండేది. సో నేను తనని చంపేసిన వెంటనే తన ఎవ్రీ లాస్ట్ బోన్ దాకా అయితే నేను మొత్తంగా తినేసాను మీ మదర్ ని అని చెప్పి అంటాడు. ఒకవేళ తను తిరిగి ఇంటికి వెళ్ళుంటే తన హస్బెండ్ తనని చచ్చేదాకా కొట్టేవాడు. అట్లా కాకుండా నేనే చంపేసి కంప్లీట్ గా నేను కన్స్యూమ్ చేసుకున్నా కాబట్టి మీ మమ్మీకి అదొక పీస్ఫుల్ డెత్ అయితే ఇచ్చిందని చెప్పి అంటాడు. కానీ నీ మదర్ చాలా అన్ఫార్చునేట్, ఒక్కటంటే ఒక్కటి కూడా హ్యాపీయెస్ట్ మూమెంటే లేదు, చాలా సాడ్ అండ్ తన బతికే ఒక పాయింట్లెస్ గా మారిపోయిందని చెప్పి అంటాడు. అనేసరికి ఈనోస్కే చాలా ఫ్యూరియస్ గా అయితే కోపంగా ఉండిపోతాడు. అండ్ తనకి తన బ్రెయిన్ లో వాళ్ళ మదర్ పాడిన పాట అయితే స్లోగా వినిపిస్తూ ఉంటుంది. అండ్ మధ్యలో కనావో అయితే గట్టిగా అరుస్తుంది, కట్ ఇట్ ఆఫ్ ఆల్రెడీ యూ స్లీజ్ బ్యాగ్ అని చెప్పి. అండ్ అక్కడ మనకి స్లోగా ఈనోస్కే లెగుస్తూ ఇట్స్ ట్రూలీ ఈజ్ ఏ మిరాకిల్ వి మీటింగ్ హియర్ అని చెప్పి స్లోగా వాటర్ నుంచి అయితే లెగిసి, సో ద డీమన్ హూ కిల్ మై మదర్ అండ్ మై ఫ్రెండ్స్ రైట్ బిఫోర్ మై ఐస్ అని చెప్పి గట్టిగా అరుస్తూ అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు డోమా మీదకి. అట్లా వెళ్తూ ఐ విల్ షో యూ వాట్ ద హెల్ ఈజ్ లైక్ అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ వెళ్తాడు. ఓకే ఫ్రెండ్స్, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ప్రెసెంట్ మన ఛానల్లో సోలో లెవెలింగ్ అండ్ డీమన్ స్లేయర్ మీద అయితే సిరీసెస్ వస్తున్నాయి. సో ఈ రెండు కాకుండా మీకు కావాల్సిన ఏ మాంగా అయినా మాన్వా అయినా కొత్త సిరీస్ స్టార్ట్ చేయాలంటే దాన్ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ ఏ సిరీస్ కి వస్తే ఆ సిరీస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో కంపల్సరీగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ బ్యాక్ టు ద వీడియో. ఆ మాట అనేసరికి డోమా అంటాడు ఇనోస్కేతో, నువ్వు బోర్స్ దగ్గర నుంచి పెరిగావు కాబట్టి నీకు తెలియదు అనుకుంటా. సో నువ్వు కొంచెం నీ వర్డింగ్స్ ని చూసుకో. మన ప్రపంచంలో అసలు హెవెన్ అండ్ హెల్ అనేవి లేవు. అవన్నీ హ్యూమన్స్ వాళ్ళ కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్న థింగ్స్ మాత్రమే. అట్లాంటి ప్లేసెస్ ఎగ్జిస్ట్ అవ్వవు అని చెప్పి డోమా అంటాడు. సో ఎంత పిటిఫుల్ చూసారా హ్యూమన్స్ అందరూ అని చెప్పి డోమా అంటాడు. అండ్ దానికి ఈనోస్కే, ఒకవేళ హెల్ లేకపోతే నేను ఒక హెల్ ని క్రియేట్ చేసి నిన్ను దానిలోకి చంపి పంపిస్తానని చెప్పి గట్టిగా అరుస్తాడు. అండ్ అరిచి అటాక్ చేయడానికి అయితే డోమా మీదకి వెళ్తాడు. అండ్ డోమా ఫ్రోజన్ క్లౌడ్ అయితే వేస్తాడు. వేసేసరికి దాన్ని ఓవర్కమ్ చేయడానికి బీస్ట్ బ్రీతింగ్ 10th ఫార్మ్ సర్క్యులర్ ఫ్యాంక్స్ అని చెప్పి తన స్వాట్స్ ని అయితే హెలికాప్టర్స్ ప్రొఫెల్లర్స్ తిప్పినట్టు తిప్పుతాడు. అండ్ ఆ గాలికి ఆ క్లౌడ్స్ అన్ని అయితే పక్కకి చెల్లిపోతూ ఉంటాయి. అండ్ సడన్ గా వెనక నుంచి కనోవా అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ దాన్ని సింపుల్ గా కనిపెట్టేసి ఫ్యాంక్ తో అయితే కొడతాడు. దాన్ని స్వాట్ తో అయితే బ్లాక్ చేస్తుంది కనోవా. బట్ ఆ ఫోర్స్ కి వెళ్ళి వాటర్ లో అయితే పడిపోతుంది తను. అండ్ వెంటనే డోమా అయితే గాల్లోకి ఎగిరి సీలింగ్ మీద అయితే నుంచుంటాడు. దాన్ని చూసి ఇనోస్కే కిందకి రా యూ స్కేర్డ్ మ్యాన్ అని చెప్పి అంటాడు. అనేసరికి ఓ ఆకాశ చనిపోయాడు అనమాట అని చెప్పి అప్పుడు రియలైజ్ అయ్యి, నాకు ఇంకెక్కువ టైం లేదు, సో నేను మీతో ఆడే టైం అయితే అయిపోయింది, సో నాతో కాదు ముందు మీరు ఈ పిల్లలతో ఆడండి అని చెప్పి సేమ్ తనలాగే ఉన్న ఒక ఐస్ స్టాచ్యూని అయితే కిందకు పంపిస్తాడు. పంపించి ఆ ఐస్ స్టాచ్యూ యాజ్ ఇట్ ఈస్ తన పవర్ ని తన ఇమిటేషన్ లాగా ఉంటుంది. అండ్ ఆ ఐస్ స్టాచ్యూ అయితే డోమా బ్లడ్ డెమన్ ఆర్ట్ ని 100% రెప్లికేట్ అయితే చేస్తుంది. అండ్ చేసి వీళ్ళందరి మీదకి అయితే అటాక్స్ చేస్తుంది. అండ్ అది కిందకి దిగిన వెంటనే బ్లడ్ డెమన్ ఆర్ట్ స్కాటర్డ్ లోటర్స్ అని చెప్పి అంతకు ముందు వేసిన అటాక్ ని అయితే వీళ్ళందరి మీదకి వేస్తుంది. వేస్తే వాళ్ళిద్దరూ దాన్ని డాజ్ చేయడంలోనే కంప్లీట్ గా టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ డోమా అయితే అప్పుడు ఆ స్టాచ్యూ వెనక్కి కిందకు దూకి
ఈ స్టాచ్యూ నా టెక్నిక్ ని 100% యూజ్ చేయగలదు. సో మీరు ఫస్ట్ దీన్ని యూజ్ చేసి నా దగ్గర రండి అని చెప్పి తిరిగి బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఏంటి మమ్మల్ని చూసి భయపడి వెళ్ళిపోతున్నావా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. డామెట్ 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 అని చెప్పి ఈనోస్కి అయితే ఫుల్ ఫ్రస్ట్రేటెడ్ అయిపోతూ ఉంటాడు. అండ్ అంతేకాకుండా డోమా మైండ్ లో రన్ అవుతూ ఉంటది. ఈనోస్కే ఏంటి నా ఫ్రోజన్ ఎయిర్ అయితే పేల్చట్లేదు. అండ్ తన స్వాట్స్మెన్ స్కిల్ కూడా చాలా బాగుంది. నేను ఇప్పుడు దాకా ఫైట్ చేసిన చాలా మందిలో అసలు ఇది ఏమీ నేను చూడలేదు. వీళ్ళిద్దరూ చాలా డిఫరెంట్ గా ఉన్నారు. సో వీళ్ళతో లాంగ్ లాస్టింగ్ ఫైట్ చేసి వాళ్ళ టెక్నిక్స్ అన్ని నేను తెలుసుకుంటే నా నెక్స్ట్ బ్యాటిల్స్ లో నాకు యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటాడు. అనుకొని సరే దీన్నంతా నా చిల్డ్రన్ కి వదిలేసి నేను మెయిన్ కోర్స్ లోకి వెళ్ళిపోతా అని చెప్పి డోర్ తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ దాన్ని చూసి ఈనోస్కి అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. యూ డామెట్ కమ్ హియర్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అండ్ దానికి కనోవా అంటుంది, ఏం పర్లేదు నువ్వు కొంతసేపు హోల్డ్ బ్యాక్ చెయ్యి, నువ్వు సేఫ్ గా ఉండి చాలు, నీ ప్రాణం పోగొట్టుకోకుండా ఉండి చాలు, ఆగు ఆగు అని చెప్పి అంటుంది. అనేసరికి వీడికి ఏం అర్థం కాక సో మీకు ఒక్కడు కాదు నేను ఫాస్ట్ గా అయితే కంప్లీట్ చేసేయాలని చెప్పి ఇంకో చిల్డ్రన్ అయితే క్రియేట్ చేసి వాళ్ళ మీదకి అయితే పంపిస్తాడు. ఆ ఇద్దరు చిల్డ్రన్ కనోవా అండ్ ఇనోస్కి మీదకి వెళ్ళి అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళిద్దరే కాకుండా ఇంకో 3 మెంబర్స్ ని అయితే క్రియేట్ చేస్తాడు డోమా. మొత్తం 5 మెంబర్స్ ని వీళ్ళిద్దరి మీదకి అయితే అటాక్ చేయమని పంపిస్తారు. వీళ్ళిద్దరూ కంప్లీట్ గా వాళ్ళిద్దరిని డాజ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఇనోస్కి అయితే చాలా ఇంజురీస్ అయితే అవుతాయి. అది చూసి కనోవా నువ్వు జస్ట్ ఇంజూర్ అవ్వకుండా ఉండి చాలు, కొంచెం ఎక్కువసేపు హోల్డ్ చెయ్యి చాలు అని చెప్పి అంటూ ఉంటుంది. సో వీళ్ళిద్దరిని చూసి ఎట్లాగో నేను వచ్చేసరికి వీళ్ళు చనిపోతారులే అని చెప్పి డోమా రివర్స్ తిరిగి డోర్ ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. ఆ డోర్ హ్యాండిల్స్ పట్టుకొని ఓపెన్ చేసే టైం కి తన ఫేస్ అయితే మెల్ట్ అయిపోతుంది. ఆ ప్యానల్ చూడడానికి చాలా దారుణంగా అయితే ఉంది. ఫేస్ అంతా మెల్ట్ అయిపోతూ ఒక ఐబాల్ అయితే బయటకు వచ్చేసి చాలా డిస్గస్టింగ్ అయితే ఉంది. అండ్ అది చూసి కనోవా అంటది ఎస్ ఎస్ అని చెప్పి అంటుంది. అనేసరికి ఏంటి నా ఫేస్ మెల్ట్ అయిపోతుందా, ఏం జరుగుతుంది అని నుంచొని చూస్తూ ఉంటే అట్లా లోగా మేకాల మీదకి పడిపోతాడు డోమా. పడిపోయి ఏమైంది ఏం జరుగుతుంది అని చెప్పి అనేసరికి తన మైండ్ లో అయితే షినోబు ఫేస్ అయితే వస్తుంది. నెవర్ లుక్ డౌన్ ఆన్ హ్యూమన్ ఎమోషన్స్ అని చెప్పి షినోబు అంటుంది. అండ్ అక్కడతో అయితే మనకి చాప్టర్ అయితే ఎండ్ అవుతుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటాయి కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ దాంతో పాటు మీకు వీడియో మిడిల్లో చెప్పాను కదా కొత్త సిరీస్ ఏమైనా స్టార్ట్ చేయాలంటే దాని నేమ్ అయితే కామెంట్ చేయండి అని చెప్పి. ఎక్కువ కామెంట్స్ ఏ సిరీస్ కి అయితే వస్తే దాన్ని నేను చేయడానికి కన్ఫర్మ్ ట్రై చేస్తాను. అండ్ అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కంపల్సరీ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగాతో.